మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు సీనియర్ నేత శరద్ పవార్ తన ప్రత్యర్థులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరియు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్లను మార్చి 2న తన బారామతి నివాసంలో భోజనానికి ఆహ్వానించారు. ఎన్సీపీని చీల్చి బీజేపీ షిండే సారథ్యంలో ప్రభుత్వంలో చేరిన కుమారుడు అజిత్తో విభేదాలు కొనసాగుతున్న వేళ ఈ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. పతంజలి ప్రకటనల విషయంలో ప్రభుత్వం ఇంతకాలం కళ్లు మూసుకుని కూర్చుందని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇలాంటి ప్రకటనల విషయంలో ఇక జాప్యం వద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ప్రకటనలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. పతంజలి తప్పుడు ప్రకటనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరపును న్యాయవాదిని కోర్టు కోరింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వేతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 2024 మే 1 నుంచి చేపట్టబోయే ఈ సమ్మెలో 28 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 3 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అమలవుతున్న జాతీయ పెన్షన్ స్కీమ్ స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మార్చి 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఫోరం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అర్హులైన 1 కోటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా 300 యూనిట్ల వరకు సౌర విద్యుత్ ఉచితంగా లభించనుంది. ఇందుకోసం కేంద్రం 75,021 కోట్లు ఖర్చు చేయనుంది. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనుంది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకంలో భాగంగా కిలోవాట్లోపు విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు 30,000, 2 కిలోవాట్ల యూనిట్కు 60,000, 3 అంతకంటే ఎక్కువ కిలోవాట్ల యూనిట్కు 78,000 సబ్సిడీ అందజేస్తారు. దీనికోసం నేషనల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం కోరింది. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువులపై 24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఎప్పటిలాగే 1,350 రూపాయల ధరకే 50 కిలోల డిఏని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వాల్ట్ డిస్నీతో రిలయన్స్ భారీ డీల్ కుదుర్చుకుంది. రిలయన్స్ డిస్నీ మీడియా 70,352 కోట్లతో జాయింట్ వెంచర్కు శ్రీకారం చుట్టాయి. ఇందులో రిలయన్స్ సంస్థ వాటా 63.16% ఉండగా డిస్నీ వాటా 36.84% అని తెలిపారు. 2024 చివరి త్రైమాసికంలో ఈ డీల్కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు పూర్తి కానున్నాయి. ఆలస్యమైతే 2025 తొలి త్రైమాసికానికి డీల్కు సంబంధించి పూర్తి ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి ఎగబాకిందని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన 8.4% జీడీపీ చేరుకుందని వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ వృద్ధి 4.3%గా ఉంది. 2023-24 3వ త్రైమాసికంలో స్థిరమైన ధరల వద్ద జీడీపీ 43.72 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. దేశంలో చిరుతల సంఖ్య పెరిగింది. 2018లో దేశవ్యాప్తంగా 12,852 చిరుతలుండగా 2022 నాటి సంఖ్య 13,874కు చేరుకుంది. అయితే సివాంకు కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గింది. కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసిన భారత్లో చిరుతల స్థితి నివేదికలో ఈ విషయాలను వెల్లడించారు. అత్యధిక చిరుతలు ఉన్న రాష్ట్రాల్లో 3,907 మధ్యప్రదేశ్, 1,985 మహారాష్ట్ర, 1,879 కర్ణాటకలో, 1,070 తమిళనాడులో ఉన్నాయి. కాగా అత్యధిక చిరుతలు ఉన్న టైగర్ రిజర్వులు నాగార్జున సాగర్, శ్రీశైలం ఏపీ, పన్నా మధ్యప్రదేశ్, సాత్పూరా మధ్యప్రదేశ్లో ఉన్నాయని తెలిపింది. ఇద్దరు మహిళల అత్యాచార కేసులో దోషి అయిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. రామ్ రహీంకు తరచుగా పెరోల్ ఇవ్వటంపై హర్యానా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక నుంచి హైకోర్టు నుంచి ఖచ్చితమైన అనుమతి లేకుండా రామ్ రహీంకు ఎటువంటి పెరోల్
మంజూరు చేయకూడదని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 19న ఆయన పెరోల్ మంజూరైంది. ఇప్పటి వరకు గడిచిన 10 నెలల్లో ఇది 7వసారి కాగా మొత్తంగా గడిచిన 4 ఏళ్లలో 9వసారి ఆయన పెరోల్ పొందారు. మరోసారి తనకు పెరోల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు హర్యానా ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్ కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే నటి త్రిషకు మహిళా కమిషన్ సభ్యులు అండగా నిలిచి చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ పై ఫిర్యాదు చేశారు. అలాగే త్రిషకు టాలీవుడ్ నటుడు చిరంజీవి మద్దతు పలికారు. వారిద్దరూ మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నటి త్రిష, ఖుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను నటుడు మన్సూర్ అలీ ఖాన్ కు ₹1,00,000 జరిమానా విధించింది.